హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు సాంబార్ తయారు చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాసు కందిపప్పుకి 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. వేరే గిన్నెలో పులుసు ముక్కలు, ఆనపకాయ, ములక్కాడ, గుమ్మడికాయ, చిన్న ఉల్లిపాయలు, 1 టొమాటో, 4 పచ్చిమిరపకాయలు, 1 క్యారెట్, ఇవన్నీ పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకుంటే ముద్దయిపోకుండా ఉంటుంది. దానికి అవసరమైన చింతపండు, పసుపు, ఉప్పు, బెల్లం ఇష్టమైతే మానేసేయచ్చును. ముక్కలు ములిగే వరకు నీళ్లు వేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల సాంబార్ మసాలా ధనియాలు 4 స్పూన్స్, శనగపప్పు 2 స్పూన్స్, మిరియాలు 1 స్పూను, పావు స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, మీ కారానికి తగినట్టుగా ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ ఇష్టం లేకపోతే మానేసేయచ్చును. ఇవన్నీ స్టవ్ వెలిగించి మూకుడు వేడయ్యాక కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. ఎక్కువ వేగక్కర్లేదు, పచ్చివాసన పోయే వరకు సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి ముక్క కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నీ ఉడికిపోయి వేరే గిన్నెలోకి ఉడికిన ముక్కలన్నీ తీసుకొని పప్పును కూడా గరిటెతో మొత్తం బాగా కలిపేసి మెత్తగా అయ్యాక పప్పు అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న సాంబారు పేస్ట్ అంతా కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా ముక్కల్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా అందులో వేసేయాలి. వేసి పసుపు, ఈ సాంబార్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి మరిగించుకోవాలి సాంబార్ని. ఇలా పొంగు వచ్చే వరకు మరిగితే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీరి, కరివేపాకు ఈ 2 వేసి పక్కన పెట్టేయాలి. దానికోసం మళ్ళీ పోపు ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు ఇవి మూకుడులో వేసి నూనె వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. వేయించుకొని ఇప్పుడు ముందుగా తయారైన సాంబార్లో వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత వెంటనే వేడి మీద మూత పెడితే ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది సాంబార్కి. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో ఈ సాంబార్ వేసుకొని కరిగించుకొని నెయ్యి వేసుకొని పాపడితో తింటే అదిరిపోతుందండి.